చెప్పమ్మా. ఎందుకు బామ్మకు ఫోన్ ఇచ్చావు? నువ్వు ఎత్తొచ్చు కదా. 2 సార్లు కదా ఫోన్ చేశావు. విషయం ఏంటో చెప్పు. సరే, బామ్మని ఇబ్బంది పెట్టకు, జాగ్రత్తగా చూసుకో. బామ్మనే నేను ఇబ్బంది పెడుతున్నానా? బామ్మే నన్ను ఇబ్బంది పెడుతుంది. అమ్మో, బామ్మకు అప్పుడప్పుడు చెవులు వినపడతాయి. ఏం వినపడదని నీ ఇష్టం వచ్చినట్టు వాగకు. నేను రాత్రికల్లా వచ్చేస్తాను, సరేనా? నువ్వు పెట్టే, నేను చూసుకుంటాను. ఈరోజు ఇల్లు నా కంట్రోల్లో ఉంటుంది. బామ్మ, బామ్మ, బామ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే. పైగా బామ్మకు అసలు చెవులే వినపడవు. ఇదిగో ఇక్కడుంది, టీవీ వాల్యూమ్ ఫుల్గా పెట్టుకుని కూర్చుంది. టీవీ రిమోట్ ఇవ్వు బామ్మ. ఎప్పుడు చూసినా సీరియల్ చూస్తూనే ఉంటావు. ఇదిగో చూడు, మీ అమ్మ నాన్న నన్ను నమ్మి నిన్ను వదిలిపెట్టిపోయారు. నేను చెప్పినట్టు విన్నావంటే నీకే మంచిది. నువ్వు చెప్పేది నాకు వినపడుతుంది, కానీ బామ్మ నేను చెప్పేది నీకు అస్సలు వినపడదు. నేను కాకిలా అరుస్తున్నానే, నీకు చెవులు వినబడటం లేదా? నేనే మైండ్ వాయిస్ గట్టిగా చెప్పాను, అది కూడా వినపడట్లేదు. అయ్యో, ఏంటి నువ్వు మూతి మాత్రమే కదిలిస్తున్నా? ఏంటి మూతొక్కటే కదిలిస్తున్నానా? సరే వదిలే, నువ్వేమీ జవాబు చెప్పక్కర్లేదులే. బయట నుంచి మీ అమ్మ వచ్చిన తర్వాత ఈ టీవీని మాత్రం మార్చమని చెప్పు. ఇంత పెద్దగా ఉంది, సౌండే వినబడటం లేదు. ఏం ఉపయోగం చెప్పు? వాల్యూమ్ ఏమో 100లో ఉంది, అయినా వినపడట్లేదా? మమ్మీ,